హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను కోడిగుడ్డు పుల్లడ వామటాల చారు చేస్తున్నాను. కోడిగుడ్డు మా ఏరియాలో అయితే పుల్లడ అంటాము, మరి కొన్ని చోట్ల అయితే పొరడు అని అంటారు కదా, కోడిగుడ్డు పొరడు అంటారు. మేమైతే మాత్రం కోడిగుడ్డు పుల్లడ అంటాము. నేను చేసే విధానం మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు దీనిలో ఫస్ట్ వామటాల చారు పెడుతున్నాను. చూడండి, చిన్న డిష్ స్టవ్ మీద పెట్టుకుని దానిలో కొంచెం చింతపండు, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ముక్కలు తరిగింది, తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసాను అనమాట. వేసి వాటిని మనం అంటే మనకి ఎంత చారు కావాలో అంత చారుకు తగిన నీళ్లు పోసుకోవాలన్నమాట. మనం ఆడుకున్న పసుపు ఉంది కదా, అది ఒక పావు స్పూను వేసుకుందాం. అయితే నీళ్ళు మనకి కావలసినంత, చారుకి ఎంత కావాలో అన్ని నీళ్ళు దానిలో పోసుకుంటే సరిపోతుంది అన్నమాట. పోసుకుని చక్కగా బాగా మరిగించుకోవాలి. దీనిలో పచ్చి కరివేపాకు వేసుకుని చక్కగా కొంతసేపు మరిగించుకున్న తర్వాత మనం దాన్ని తాలింపు వేసుకుందాం. అయితే ఈలోపు మనం ఏం చేద్దామంటే, యువతల పక్క స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాము. అది కోడిగుడ్డు పుల్లడ కోసం అన్నమాట. ఓకేనా? చూడండి, కరివేపాకు కూడా వేసి చారు మాత్రం మరిగించుకుందాము. ఇది చాలా ఆరోగ్యం, రుచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. సమ్మర్లో ఈ వామటాల చారు చలవ చేస్తుంది అన్నమాట. వడదెబ్బ కూడా అలాంటివి కూడా రానివ్వకుండా చేస్తుంది. అందుకని మీకు వీలున్నంతలో వామటాలు అని కిరాణా షాపులో అడిగితే ఇస్తారు. అవి ఏంటో మాకు తెలియదు అని అనుకోక్కర్లేదు. మనం జీలకర్ర ఎలా కొనుక్కుంటామో వామటాలు కూడా మనకి సూపర్ మార్కెట్లో కానీ లేకపోతే కిరాణా షాపుల్లో కానీ దొరుకుతాయి అన్నమాట. పచ్చి కరివేపాకుతో చారు మరిగిస్తే చాలా రుచిగా ఉంటుంది. అది అలా మరుగుతూ ఉండగా మనం పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. పెట్టి చిన్నది అంటే కోడిగుడ్డు పొరట్టుకి నేను ఇప్పుడు 4 గుడ్లు తీసుకున్నాను. 4 గుడ్లకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అనమాట. అవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు చేసి పెట్టాను. ఆయిల్ కాగిన తర్వాత అవి వేసి వేయించుకుందాం. నేను ఇప్పుడు ఒక 6 స్పూన్లు స్పూన్తో వేసాను కదా, 6 స్పూన్లు ఆయిల్ వేసాను. అంటే ఇదిగో ఈ గరిటెడు వేసినట్టు లెక్క అవుతుంది అనమాట. ఇప్పుడు లోతు గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెడు వేసినట్టు లెక్క అవుతుంది. అయితే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి ఆయిల్ కాగిన తర్వాత వేసేసుకుందాం. వేసుకుని దాన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ పద్ధతిలో చేస్తే పెట్టుకున్న చారు ఇలాగా మరుగుతూ ఉండగా ఇక్కడ గుడ్లు పొరటు కోసం నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను కదా, 4 పచ్చిమిర్చి 4 ఉల్లిపాయలు ముక్కలు చేసి వేసాను. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేద్దాం. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా ఉడికిన తర్వాత ఈ మాత్రం వేయితే సరిపోతుంది. ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా, ఈ టైంలో మనం ఏం చేద్దామంటే ఎగ్ వేసేసుకుందాం. మనం 4 ఎగ్స్ తీసుకున్నాం కదా, 4 ఎగ్స్ అది వేసేసుకుందాం. చాలామంది ఇలా వేసి కొంచెం ఇలాగ ఈ ఎగ్ డ్రై అవ్వగానే ఆపేస్తారు. అలా చేసుకుంటే ఏమవుద్దంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇవి సరిగ్గా అంటే హాఫ్ బాయిలే అయ్యి గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా మనం ఇప్పుడు నేను చెప్పే విధానంలో చేసుకుంటే ఎగ్ పొరటు కూడా చాలా హెల్తీ. చూసారు కదా, ముందు ఆయిల్ అంటే ఇలాంటి గరిటెడు వేసినట్లు లెక్క.
నేను 6 స్పూన్లు వేసాను ఈ స్పూన్తో. అలాంటి గరిటెడు ఒక గరిటె వేసినట్లు లెక్క అనమాట. ఇలాగా డ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో స్మెల్ రాకుండా పావు స్పూను పసుపు, ఆల్రెడీ ఉల్లిపాయల్లో ఉప్పు వేస్తాం కాబట్టి మళ్ళీ ఉప్పు మనం వేసుకోక్కర్లేదు, తర్వాత చూసుకుని వేసుకోవచ్చు తప్ప. తర్వాత కారం చూడండి 1 స్పూన్ ఉంటుంది, వేసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలి లోపల నుంచి ఇలా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు పడిందనమాట. దీనిలో కారం అయితే ఇంకా పడుతుంది, వేస్తాను. చూడండి చారు చక్కగా మరిగిపోతుంది. ఇదిగో 1 స్పూన్ కారం. ఇప్పుడు మనం ఈ అన్నీ వేసాం కదా, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి దీన్ని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా చేసి చూడండి, స్మెల్ రాదు, చక్కగా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఇదిగో ఇలా అయిన తర్వాత ఆపేస్తారు, గుర్తుపెట్టుకోండి. చాలా చోట్ల నేను గమనించాను, ఇలా పెట్టిన తర్వాత ఆపేస్తే ఏమవుతుందంటే మనం తినేటప్పుడు స్మెల్ వస్తుంది, ప్లేట్ స్మెల్ వస్తుంది, మన హ్యాండ్ స్మెల్ వస్తుంది. కానీ ఇప్పుడు నేను చేసే పద్ధతి చూడండి. ఇప్పుడు ఒక ఫుల్ గ్లాస్ వాటర్ దీనిలో వేసేస్తున్నాను. వేసేసి దీనిలో ఇంకా మసాలాలు ఏమీ వేయకూడదు, ఓన్లీ ఉప్పు, కారం, పసుపు వేస్తాం కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఇది పూర్తిగా దగ్గర వరకు మగ్గిపోయే వరకు మనం దాన్ని అలాగే ఉడికిస్తూ ఉండాలన్నమాట. ఇంకేం చెయ్యక్కర్లేదు. అప్పుడు స్మెల్ రాదు, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? మీరు తప్పనిసరిగా ఇది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం ఇది పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవడమే, అంతే. హైలోనే ఉడికించుకోండి. దగ్గర పడుతుంది అనే టైంకి ఒకసారి సిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చారు ఇలా మరిగింది కదా, ఇలా మరిగి చారులో మనం ఒకవేళ ఇది సమ్మర్ కాకపోతే మాత్రం 2 మిరియాలు చితక్కొట్టి వేసుకోవచ్చు. ఇది సమ్మర్ కాబట్టి నేను మిరియాలు వేయట్లేదు అనమాట. ఇప్పుడు పోపు సామాన్ తీసుకుని, చారు మరిగిపోయింది కదా, పోపు సామాన్ తీసుకుని పోపు వేసుకుందాం. ఓకేనా? మనం పోపు సామాన్లు తీసుకునే లోపు దీన్ని ఇలా మరగనిద్దాం అన్నమాట. పోపు కోసం ఏంటంటే 1 ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, తర్వాత కంపల్సరీ వామిటాలు అంటారు వీటిని. నేను నా చేతిలో వేసుకొని నేను పైన టెర్రస్ మీద చూపిస్తూ ఉంటాను కదా ఒక్కొక్కసారి. ఇగో ఇవి వామిటాలు అంటారు. అవి కూడా ఇలా వేసుకోవచ్చు. ఇవి చాలా హెల్దీ. చారులో కానీ లేకపోతే మామూలుగా మనం కారంలో కానీ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. అందుకుని వేస్తాను నేను. ఎండుమిర్చి ఇలాగా తుంపేసుకొని కంపల్సరీ ఈ చారు తాలింపుకి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ 2 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది నా స్టైల్లో చేసే చారు అనమాట. లేదు ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు కంపల్సరీ ఇదిగో ఇంగువ వేసుకోండి. నేనైతే ఉల్లి వెల్లుల్లి ఇంగువ కూడా వేస్తాను, కరివేపాకు తీస్తాను. ఓకేనా? చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. అది ఈ వెల్లుల్లిపాయలు కలవంలో పెట్టి చితక్కొడతాను అనమాట. ఇది క్రష్ చెయ్యాలి.
అంతే తప్ప ముక్కలు కోసి వేయటం అలా చేయకూడదు. చారు తాలింపులో ఇవి కంపల్సరీ వేసుకోవాలి. చారు తాలింపు ఎలా పెడుతున్నానో చూడండి. ఎందుకంటే చారు కానీ పప్పుచారు కానీ ఈ తాలింపు వేసేటప్పుడు అంటే ఈ తాలింపు వేసి దీనిలో వేయడానికంటే కూడా ఒక డిష్లో మనం పోపు వేసిన దాంట్లోకి చారు వేసుకోవడం మంచిదన్నమాట. అప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది. అంటే మొత్తం పోపు అంతా కలుస్తుంది గురించో ఏమో కానీ ఇప్పుడే దీన్ని ఇలా పెట్టేద్దాం. పెట్టేసి మనం పోపు కోసం ఆయిల్ వేసుకుని ఈ మాత్రం ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, వంటాలు ఇవన్నీ వేసేద్దాం. ఫస్ట్ వేసి మనకి ఉల్లి వెల్లుల్లి క్రష్ చేసింది ఉంది, అది వేసుకోవాలి. ఇప్పుడు మన ఉల్లి వెల్లుల్లి కూడా వేసేద్దాం. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేద్దాం. కాడలు పడేయక్కర్లేదు, చారులో పడేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇంగు వేస్తాను. ఇప్పుడు ఇలాగ కాగిన అదే బాగా వేగింది కదా, ఈ చారుని దానిలో వేసేద్దాం. వేస్ట్ రానివ్వకుండా చారు మాత్రం వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఓకే, చూడండి ఈ వేస్ట్ వేయక్కర్లేదు అన్నమాట. అయితే ఇది అయిపోయింది చారు. స్టవ్ ఆపేస్తున్నాను. ఒక 2 నిమిషాల్లో దాన్ని అలా ఉంచేసి మనం సర్వ్ చేసుకునేటప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు దీని పరిస్థితి చూద్దాం. పుల్లడ వేసాం కదా, ఇలా అవుతుందన్నమాట. చూడండి ఇలా ఉడుకుతుంది. చాలా వాటర్ ఉంది కదా, మనం గ్లాస్ వాటర్ వేసాం. అది పూర్తిగా ఇంకిపోయే వరకు హైలోనే ఉడికించుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇంకా వాటర్ ఉంది కదా, ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు చూసుకుందాం. కొంచెం తగ్గింది, నేను ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మొత్తం చక్కగా దగ్గరగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం. ఎంతో టేస్టీ కోడిగుడ్డు పుల్లడ అంటారు మా ఏరియాలో. మరి మీరు ఏమంటారో, కొంతమంది పొరటు అంటారు, మేమైతే కోడిగుడ్డు పుల్లడ అంటాం ఈ ఏరియాలో. వెస్ట్ గోదావరిలో పుల్లడ అంటాం. సరేనా, ఇది పూర్తిగా దగ్గరగా ఎగిరిపోయే వరకు మనం వదిలేద్దాం. దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే ఎమ్మి కోడిగుడ్డు పుల్లడ రెడీ అవుతుంది అనమాట. తర్వాత ఆల్రెడీ చారు కూడా చూడండి చక్కగా రెడీ అయింది కదా, చాలా బాగుంటుంది కాంబినేషను, బెస్ట్ కాంబినేషన్. చూడండి ఇలాగా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత అడుగున వాటర్లో చూసారా, ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత మనం జస్ట్ అడుగున వాటర్ లేదు, అలాగని మాడలేదు,
ఇలాగా చేసేసుకున్న తర్వాత చూడండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. అసలు ఎగ్తో చేసిన స్మెల్లే రాదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది నా ఓన్ రెసిపీ అనమాట. నేను ఎప్పుడు చేసే విధానం ఇది. అందుకని ఓకేనా, ఇలా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి. అయితే ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే పర్లేదు, కానీ వెజిటేరియన్స్ నేను ఈ చారు పెట్టాను కదా, ఈ చారు యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలా చేశానో అలా చేస్తేనండి వట్టి చారుతో మాత్రమే తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది అనమాట. కంపల్సరీ వామటాలు అయితే వెయ్యాలి. ఓకేనా, బాయ్. పచ్చిమిర్చి చూడండి, నేను ఈరోజే చూశాను లోపల కదా, కనిపిస్తున్నాయా? జూమ్ చేస్తా. పచ్చిమిర్చి ఈసారి చెట్టు బాగానే ఉంది. మరి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక 2 years నుంచి పచ్చిమిర్చి నా దగ్గర ఉండటమే లేదు. అందుకని అవి ఉసిరికాయలు స్టార్ట్ అయినాయి. చూసారా, పిందులు స్టార్ట్ అయినాయి కదా. టొమాటోస్ నీడని పెట్టినవి బాగా వస్తున్నాయి, ఎండలో బాగా రావట్లేదు. ఎడీనియం చూడండి, రెడ్. ఇప్పుడు మళ్ళీ కొంచెం పుంజుకుంది. మొన్నటి వరకు డల్గా ఉంది, ఇప్పుడు కొంచెం బాగుంది. చిన్నపిల్లల్ని, పూలని, మొక్కల్ని చూస్తే హ్యాపీగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ మొక్కలు తరచూ చూపిస్తున్నాను నేను. ఓకేనా, ఇప్పుడే కొన్ని విచ్చుకున్న మల్లె మొగ్గలు కోసేసాను. ఇవి మొగ్గలు ఉన్నాయన్నమాట. కొంచెం అయిపోయిన ఈవినింగ్ టైం కోసుకుంటే, మొగ్గలాగా కోసుకుంటే బాగుంటాయి. నేనైతే ఇందాక ఇదిగో ఇలా విచ్చుకున్న ఫ్లవర్స్ కోసాను, కోసి పక్కన పెట్టాను, చూపిస్తాను. ఇదిగో చూడండి ఎంత బాగుందో. చూసారా, ఆకుల కంటే ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇదిగో ఒక గుత్తికి ఇంచుమించు ఒక 10 వరకు వచ్చేసినాయి. ఓకే, రోజు విచ్చుకుంటుంది ఇప్పుడు రెడ్ రోజ్. ఇది పునర్నవ. ఈరోజు మళ్ళీ పప్పులో వేద్దామని తీసుకొచ్చాను. పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే ప్రతి కూరలో కూడా మనం మునగాకు వేసుకున్నట్టు ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే బూడిద గుమ్మడి ముక్కలు చేసి వాటిని మజ్జిగలో నానబెట్టాను అనమాట. అంటే ఊరమిరపకాయలు నానబెట్టినట్టు నానబెట్టాను. అయితే ఈరోజు ఫ్రై చేసి ఎలా ఉన్నాయో దాన్ని బట్టి నేను మీకు వీడియో షేర్ చేస్తాను. ఎండిపోయినాయి బాగా. తర్వాత ఒక కొమ్మ విరిగిపోయింది కనకాంబరాలో. సరే అని ఆ కొమ్మన ఉన్నవన్నీ కూడా తెచ్చేసాను. ఇక ఇవి విచ్చుకున్న మల్లెపూలు తీసుకొచ్చాను అనమాట. ఓకేనా, ఇది వేళ టెర్రస్ మీద నుంచి. ఇంకా ఉన్నాయి ఆకుకూరలు, పాలకూర, తర్వాత తోటకూర అవన్నీ ఉన్నాయి. కానీ ఇంక వేళకి ఈ పునర్నవ తీసుకొచ్చాను కదా, అందుకని మిగతావి ఏమీ తీసుకురాలేదు. దొండకాయలు ఉన్నాయి. సరేనా.